మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 1885 సంవత్సరంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి దేశంలోని అతిపెద్ద పార్టీగా ఎదిగి ఎందరో మహానుభావులను నాయకులను తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, దేశంలోని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన పటిష్టమైన వ్యవస్థను నిలిచిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, వంద లక్ష్మారెడ్డి, బండి జగన్నాథం, కొల్టూరు మాజీ సర్పంచ్ యాదగిరి వేణుగోపాలరావు, వీరశంకుర్తి బసవరెడ్డి, జయల పాండు, శిల్ప యాదగిరి, ఆదిరెడ్డి, శశిధర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలకు రావడం జరిగింది. కొరుటూరు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు మూడుచింతలపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడప గడపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి మేము పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిశీలనలో భాగంగా ఈరోజు లబ్ధిదారులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో అతని యొక్క కృషితో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గానికి అత్యధిక ఇల్లు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొల్తూరు గ్రామంలో గడప గడపకు తిరిగి లబ్ధిదారులను అటకాయిస్తున్నాం. వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో నిరుపేద కుటుంబీకురాలైనటువంటి శారద గారికి ఇల్లు రావడం జరిగింది. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె ఇంతవరకు మొదలు పెట్టుకోలేక ఆమె బాధపడుతున్నటువంటి సమయంలో కొల్తూరు గ్రామ వాస్తవ్యుడు మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు వారికి ఆర్థిక సహాయం అందిస్తానని, మీరు మొదలు పెట్టుకోరని, పూర్తిగా సీకులు నేను ఇప్పిస్తానని ఆ శారద గారికి మాట ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా శాఖ తరఫున, మా మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు ఈ గ్రామంలో ఎనలేని సేవ చేస్తున్నాడు కాబట్టి అతని సేవలను కూడా గుర్తించాలని, పార్టీ గుర్తించాలని, గ్రామస్తులు గుర్తించాలని కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శారద గారు వెంటనే పనులు ప్రారంభించి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి సీనన్నతో పాటు మా అందరినీ ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. అందరికి తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేది. సొంత ఇంటి కళ నెరవేరింది. కంప్లీట్ చేసుకుంటే మేము ఆర్థిక పరిస్థితి చేపించిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం, సంతోషంగా ఉంది. మన తమ్ముడు రేషన్ కార్డు ఉందా? ఫ్రీ కరెంట్ వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయా? ఏమైనా ఇబ్బంది ఉందా గవర్నమెంట్ నుంచి స్కీమ్లు ఇంకా రావాలని? ఉచిత కరెంటు, సన్న బియ్యము, ఫ్రీ బస్సు ఇవన్నీ ఇస్తామని చెప్పినా ఇస్తేనే ఇక్కడికి వస్తాం. మనం రుణమాఫీ ఏది మన చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుకుంటూ వస్తున్నాయి. గవర్నమెంట్ చాలా బాగుంది, దానికి అందరం గర్వపడుతున్నాం. ఇల్లు ఇచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. ఇంకా సురేష్ నా పేరు. ఆ సోషల్ మీడియా ఒక దళిపడ్డది అలా, దాంట్లో సోషల్ మీడియా మాటలు నమ్మే అవసరం ఎవ్వరు నమ్మరు. సోషల్ మీడియా డూబ్ ఉంటుందని చాలా మందికి తెలుసు. చాలా మంది ఉంటారు సోషల్ మీడియాలో డూబ్ ఫేక్ న్యూస్ పెట్టి అందులో విడుదల చేస్తే నమ్మేటోళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితులు లేరు. పబ్లిక్ లబ్ధి పొందినాక ఎట్లా మర్చిపోతారు? ఎవ్వరు మర్చిపోరు. లబ్ధి వందని వాళ్ళు కూడా వీటిలో నమ్ముతలేరు. మనం వింటుంటాం కదా మాట్లాడుకుంటుంటే ఫేక్ న్యూస్ అని అందరు చెప్తున్నారు. ఎన్ని లక్షల స్కీమ్ ఇది? 6 లక్షలు. ఎందుకు 6 లక్షలు? నీకు మాది కదా చాలా. ఇగో మా సోనియా గాంధీ వస్తుంది. సోనియా గాంధీ నమస్కారం. ఇల్లు ఎవరు ఇచ్చారు?
ఇల్లు మా ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇది, సోనియమ్మది ఇది, మాకు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీది. రేవంత్ రెడ్డి మేము పుట్టి నుంచి మాకు ఓటు వచ్చి నుంచి మేము ఇంకోదికు దుంకులేదు అయ్యా, ఎవరికయ్యా. నేను నా బలగం నాకు 11 ఓట్లు వెళ్తాయి. ఇప్పుడు నిన్న ఇలా నా మనమల ముగ్గురి 15-16 ఓట్లు మా ఇంట్లోకి వెళ్తాయి. నేను ఎక్కడ దుంక రూపాయి ఎవరు వస్తో నేను తినలే ఇంతవరకు కూడా. తినలే, ఇచ్చినా నేను తీసుకోలే కూడా, తీసుకోను. నన్ను ఎల్లకో గుంజుకపోతామని పెడితే కూడా నేను పోలే. వేసిర్రు నన్ను గుంజుకపోయే కూడా, కానీ నేను పోలే. నేను పోలాలి. మా తమ్ముని బలవంతంగా మమ్మల్ని అడిగి దొరకండి, మీరు రాకపోతే అది రాదు. నేను రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి ఆయన పొంటి నిలబడ్డా, ఫోటో దిగిన. జంగా యాదవ్ వచ్చినప్పుడు కూడా ఆయన దిగిన నేను ఫోటో. నేను ఇంట్లోనే ఉంటా, నేను ఇంట్లో తప్ప మునుగుతాం తేల్తాం ఇంట్లోనే అని ఇంట్లోనే నిలబడ్డా. నాకు ఇంద్ర నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. మన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 1885 సంవత్సరంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ గారిని నియమించుకొని ఈ యొక్క పార్టీ మహాసముద్రంగా ఎదిగి ఈరోజు దేశానికి ఎంతోమంది నాయకులను, ప్రధానమంత్రులను అందించినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కింది. భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి ఎన్నో ప్రధానమంత్రులను తయారు చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారిని, అదేవిధంగా ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీని, మరియు మన తెలంగాణ రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారిని కూడా తయారు చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి మహాసముద్రం లాంటి ఈ పార్టీ గరీబీ హఠావో నినాదంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు మన పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరిచినటువంటి ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా చూడడానికి, అధికారంలో తీసుకురావడానికి మన కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా పటిష్టపరుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన మేడ్చల్ నియోజకవర్గంలో మన వజ్రేష్ అన్న గారి నాయకత్వంలో మనం పనిచేద్దామని, మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దొమ్మలపల్లి నరసింహులు గారికి, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీగా పనిచేసినటువంటి శ్రీనివాసన్న గారికి, లక్ష్మారెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, మరియు జగన్నాథం గారికి, బసవరెడ్డి గారికి, బాలకృష్ణన్న గారికి, మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి, మరియు వేణుగోపాలరావు గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా రాబోయే కాలంలో అతి తొందరలోనే మనకు ఎలక్షన్లు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఈ 2-3 రోజులలో మనం ఈ కమిటీని వేసుకుంటాం. కమిటీని వేసుకున్న తర్వాత వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో వారి యొక్క సూచనల మేరకు 5 లేదా 6వ తారీఖు నుండి అనుకుంటున్నాము, 5-6 తారీఖు లేదా 10వ తారీఖు నుండి ప్రతి డివిజన్లలో డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అందరి సహాయ సహకారాలతో, సీనియర్ నాయకులు అందరి సహకారంతో ప్రతి గ్రామానికి వస్తాం. ప్రతి గ్రామంలో 24 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కు 5 చొప్పున తీసుకొని ఎలక్షన్లలో ముందుకు పోవాలని, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.